డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్వీనర్ కోటా రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చాయి. అందరూ చూసుకున్నారు, జాయిన్ అయ్యారు. ఈరోజు మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్లో కన్వీనర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది చూద్దాం. బి కేటగిరీ మళ్ళీ B1, B2 అనే 2 రకాలుగా ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో 3 రకాల సీట్లు ఉంటాయి. అవి బి కేటగిరీ 1, బి కేటగిరీ 2 మరియు సి కేటగిరీ సీట్లు. ఈ సీట్లు ఎలా భర్తీ చేస్తారు అనేది మనం చూద్దాం. ఒక కాలేజీలో ఉన్న మొత్తం సీట్లలో 50% సీట్లు కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తారు. వీటినే గవర్నమెంట్ సీట్లని లేదా ఏ కేటగిరీ సీట్లని లేదా కన్వీనర్ కోటా సీట్లని పిలుస్తారు. ఇవి పోను మిగిలిన 50% సీట్లు మేనేజ్మెంట్ కోటా సీట్లు. ఇవి మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. B1, B2, సి కేటగిరీ అని. B1 సీట్లు ఓపెన్ కేటగిరీ సీట్లు, అంటే మన రాష్ట్రం నుంచి లేదా దేశంలోని ఏ రాష్ట్రంలోని వారైనా సరే ఈ సీట్ల కోసం పోటీ పడవచ్చు. ఇవి 50%లో 15% ఉంటాయి. B2 కేటగిరీ సీట్లు కేవలం మన రాష్ట్ర విద్యార్థుల చేత మాత్రమే ఫిల్ చేస్తారు. ఇవి 50%లో 35% ఉంటాయి. ఇక మిగిలినటువంటి 50% సీట్లు సి కేటగిరీ సీట్లు. వీటినే మేనేజ్మెంట్ కోటా సీట్లని లేదా ఎన్ఆర్ఐ కోటా సీట్లని కూడా పిలుస్తారు. ఇవి 50% సీట్లలో 50% ఉంటాయి. అంటే ఉదాహరణకు మేనేజ్మెంట్ కోటాలో 100 సీట్లు ఉంటే B1కి 15 సీట్లు, B2కి 35 సీట్లు, సి కేటగిరీకి 50 సీట్లు ఉంటాయి. అదే 50 సీట్లు ఉంటే B1కి 7 సీట్లు, B2కి 18 సీట్లు, సి కేటగిరీకి 25 సీట్లు ఉంటాయి. వీటి ఫీజులు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 1 కట్ ఆఫ్ చూద్దాం. దీని కట్ ఆఫ్ ఎంత అని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇది పేమెంట్ సీట్స్. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వారు చేరవచ్చు, లేకపోతే లేదు. అయితే B1, B2కి కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఫీజు కాస్త తక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీల్లో కూడా మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయి. దీన్నే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అంటారు. దీనికి కాంపిటీషన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీల్లో 2 రకాలైన సీట్లు ఉంటాయి. అవి ఏమిటంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ 1, అలాగే ఎన్ఆర్ఐ కోటా సీట్లని ఉంటాయి. కాబట్టి ఈ 2 రకాలైన సీట్ల యొక్క కట్ ఆఫ్ని మనం ఇప్పుడు చూద్దాం. తర్వాత మనం ప్రైవేట్ కాలేజీల కట్ ఆఫ్ని చూద్దాం. ఏ కాలేజీలో ఎన్ని మార్కులకు బి కేటగిరీ 1లో 2లో సీటు వచ్చిందో చూద్దాం. సి కేటగిరీని మనము చూడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎన్ని మార్కులకైనా వస్తాయి. డబ్బు కట్టి స్తోమత ఉంటే క్వాలిఫై అయితే చాలు. మేనేజ్మెంట్ కోటా MBBS రౌండ్ 1 కట్ ఆఫ్ చూద్దాం. ఏయూ రీజన్లోని గవర్నమెంట్ కాలేజీల్లో B1 అంటే బి కేటగిరీ సీటు 425 మార్కులకు రావటం జరిగింది. ఎన్ఆర్ఐ కోటా 278 మార్కులకు రావటం జరిగింది. ప్రైవేట్ కాలేజీల్లో కట్ ఆఫ్ B1 435 మార్కులకు వచ్చింది. B2 369 మార్కులకు వచ్చింది. ఎన్ఆర్ఐ 119 మార్కులకే రావటం జరిగింది. ఎన్ఆర్ఐ కోటా గురించి మనం కట్ ఆఫ్ చెప్పడం వేస్ట్. ఎందుకంటే ఇది ఎన్ని మార్కులకైనా వస్తుంది. కనీసం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఉన్నటువంటి సీట్లకు తగినంత మంది అభ్యర్థులు లభించటమే కష్టం. ఎందుకంటే దీని ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రతిదానిలో చెప్పాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. B1, B2ని మనం చూద్దాం. SVA రీజన్లో గవర్నమెంట్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్ని 435 మార్కులకి ఇవ్వటం జరిగింది. అదే ఎన్ఆర్ఐ సీట్ని 254 మార్కులకి ఇవ్వడం జరిగింది. అయితే గవర్నమెంట్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా సీటు కూడా 20 లక్షలే, కాబట్టి దీనికి కాంపిటీషన్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజీల్లో అయితే 35 లక్షలు, 39 లక్షలు ఉంటుంది. కాబట్టి దానికి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. SVA రీజన్లో ప్రైవేట్ కాలేజీల్లో B1 447 మార్కులకు వచ్చింది. B2 364 మార్కులకే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల యొక్క కట్ ఆఫ్. ఇప్పుడు ఇవి కాలేజ్ వైజ్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి బి కేటగిరీ కట్ ఆఫ్ని మరియు ఎన్ఆర్ఐ కోటా కట్ ఆఫ్ని చూద్దాం.
ఇది కాలేజ్ వైజ్గా మనం పరిశీలిద్దాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం B1 443, ఎన్ఆర్ఐ కోట 314 మార్కులకే రావటం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో 438 మార్కులకి బి కేటగిరీ సీటు, 302 మార్కులకి ఎన్ఆర్ఐ కోట సీటు రావటం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరంలో 435 మార్కులకి బి కేటగిరీ సీటు, 284 మార్కులకే సి కేటగిరీ సీటు రావటం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం 430 మార్కులకు బి కేటగిరీ సీటు, 286 మార్కులకేమో సి కేటగిరీ సీటు రావటం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో 425 మార్కులకి బి కేటగిరీ సీటు వచ్చింది, 278 మార్కులకి ఎన్ఆర్ఐ కోటా సీట్ రావటం జరిగింది. ఎస్వియు రీజన్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో బి కేటగిరీ సీటు 435 మార్కులకు, ఎన్ఆర్ఐ కోట సీటు 282 మార్కులకు రావటం జరిగింది. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉంటాయి. ఈ సీటుకి 254 మార్కులు కట్ ఆఫ్గా ఉంది. ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోని ప్రైవేట్ కాలేజీల్లో కట్ ఆఫ్ చూద్దాం. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరు B1 491 మార్కులు, B2 445 మార్కులు, సి కేటగిరీ 121 మార్కులకు రావటం జరిగింది. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో 461 మార్కులకు B1, B2 378 మార్కులకు రావటం జరిగింది. అదే అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్ ఏలూరులో B1 460 మార్కులకు, B2 411 మార్కులకు, B2 411 మార్కులకు రావటం జరిగింది. అక్కడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో B1 458 మార్కులకు, B2 405 మార్కులకు రావటం జరిగింది. కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరులో B1 455 మార్కులకు, B2 387 మార్కులకు రావటం జరిగింది. జమ్స్ శ్రీకాకుళంలో B1 455 మార్కులకు, B2 379 మార్కులకు రావటం జరిగింది. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో B1 453 మార్కులకు, B2 369 మార్కులకు రావటం జరిగింది. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురంలో B1 449 మార్కులకు, B2 374 మార్కులకు రావటం జరిగింది. ఏయూ రీజన్లోని చివరి కాలేజ్ GSL మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం. ఇక్కడ B1 435 మార్కులకు, B2 397 మార్కులకు రావటం జరిగింది. ఎస్వియు రీజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న కట్ ఆఫ్ని చూద్దాం. నారాయణ మెడికల్ కాలేజీలో 470 మార్కులకు B1, 413 మార్కులకు B2 కేటగిరీ సీట్ రావటం జరిగింది. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరులో 460 మార్కులకు B1, 411 మార్కులకి B2 సీట్ రావటం జరిగింది. పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పంలో 461 మార్కులకు B1, 389 మార్కులకు B2 సీట్ రావటం జరిగింది. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ రేణిగుంటలో 452 మార్కులకు B1, 365 మార్కులకి B2 సీట్ రావటం జరిగింది. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో 448 మార్కులకు B1, 376 మార్కులకు B2 సీట్ రావటం జరిగింది. విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలులో 447 మార్కులకు B1, 364 మార్కులకు B2 సీట్ రావటం జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కట్ ఆఫ్లు. నెక్స్ట్ రౌండ్లో ఈ కట్ ఆఫ్లు బాగా తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కొంతమందికి కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉంది. మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా బి కేటగిరీ సీట్లు తీసుకున్నారు. కారణం ఏంటంటే ఏ కేటగిరీ రానప్పుడు ఇదైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ముందుగానే బి కేటగిరీ తీసుకున్నారు. వీరు స్లైడ్ అవుతారు, అప్పుడు మీకు అవకాశం వస్తుంది. తప్పనిసరిగా నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయండి, మంచి కాలేజీలో సీటు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.